ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్నదేమనగా, మన పరిశుద్ధ గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తున్న మాటలేమనగా, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందండి. మారు మనసు పొందలేకపోతే ఈ లోకములో నరకములోనికి వెళ్తారు. ఈ లోకములో ఉన్న కొంతకాలములో మన ప్రయాసం ఎలాగున్నది, దేవునిని నమ్ముకోండి అని చెప్పి కొంతమంది ప్రవక్తలైన వారు మనకు జీవగ్రంథంలో ఉన్నవారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. వారు ఎవరనగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను గారు మనకు చాలా దేవునికి మనుషులకు మధ్యలో ఆయన గొప్ప సంగతులను తెలియజేశాడు. ఆనాటి కాలంలో యోదయ దేశంలో అక్కడ యెరూషలేము ప్రాంతంలో ఆ అరణ్యములో ఆయన కేకలు వేయిచూ ఉన్నాడు. ప్రభు రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని నమ్ముకొనండి, దేవుని నమ్ముకొనండి, దేవుని నమ్ముకొనండి అని చెప్పి ఆయన కేకలు వేయిచూ ఉన్నాడు. ధర్మశాస్త్ర విషయంలో కొంతమంది అయితే అక్కడ ధర్మశాస్త్రం విషయంలో మోషే కాలంలో కొందరైతే ఇంకా ప్రభు రాజ్యమేంది, ప్రభు రాకడేంది అని చెప్పేసి వారు విమర్శకి ఆయనను లోపరిచారు. కానీ కొంతమంది అయితే ఆయన దగ్గరికి వచ్చి మారు మనసు విషయమై పాప క్షమాపణ పొంది బాప్తిస్మం పొందారు. యోహాను గారిని ఆయన ఎంతగానో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భూమి మీద పుట్టిన వారి అందటిలో నీవు నాకు శ్రేష్టమైన వాడు అని చెప్పి ఉన్నాడు. ఆ దేవాతి దేవుడే చెప్పాడు. ఆ దేవాతి దేవుడే యోహాను గారి పట్ల ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు. అదేమనగా, మార్కు సువార్త 1వ అధ్యాయము 5వ వచనములో యూదులైన వారికి ఆయన బాప్తిస్మం ఇచ్చినట్లు ఇక్కడ లేఖనంలో తెలియపరచ ఉన్నది. అంతటా యోదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో బాప్తిస్మం పొందారు. తమ పాపములను ఒప్పుకున్నారు. తమ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపము నొందారు. తమ పాపముల పట్ల వారు ఎంతో వేదన చెందారు. పాపం అనగా ఏం చేశారు వాళ్ళు? ఈ లోకములో పుట్టడమే పాపం. జన్మకర్మ పాపం అనేది ఒకటి ఉన్నది. ఆ పాపాన్ని మనం గ్రహించాలి. కొందరైతే మేము ఈ లోకములో ఉంటున్నాం కానీ మా సొంత నీతి, మా సొంత జ్ఞానం, మా సొంత ఆలోచనని కొందరైతే అలాగనే జీవిస్తూ ఉన్నారు. వారికే తెలియజేస్తున్నాడు ఈ సమయంలో ఈ మాటలు, వారికే అందిస్తున్నాడు. ఆ దేవాది దేవుడు దేవుని ఆత్మ ద్వారా అందిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వీడియో చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. నీ శాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. నీవు చేస్తున్న ఏ పని అయితే ఉన్నదో ఆ పనిలో నీ లోపం ఉన్నది. ఆ లోపాన్ని నీవు ఒప్పుకోవాలి. ఆయన నీ పాపములను క్షమించడానికి వచ్చాడు. నీ దోషములను క్షమించడానికి వచ్చాడు. నీ సంకటములను భరించడానికి వచ్చాడు. అక్కడ చూసినట్లుగైతే యోహాను గారు కేకలు వేయిచూ చెప్పుచున్నాడు. ఆ అరణ్యములో కేకలు వేయిచూ బోధిస్తూ ఉన్నాడు. ఈ లోకం అనే అరణ్యములో కూడా దేవుని సేవకులైన వారు అనేక మంది చెప్పుచూ ఉన్నారు. ఈ లోకమనే అరణ్యములో దేవుని ప్రజలైన వారు, దేవుని సేవకులైన వారు అనేక మంది బోధిస్తూ ఉన్నారు. అయ్యా, దేవుని రాజ్యము తొందరలో ఉన్నది, మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, బాప్తిస్మం పొందండి. నీవు బాప్తిస్మం పొందినట్లుగైతే ఆ పరలోక రాజ్యానికి వారసుడుగా ఉంటావని చెప్పి ఈ లోకములో ఉన్నవారు చెప్పుతూ ఉన్నాడు. దైవజనులైన వారు ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన ఒక సొంత ఈ స్టాండర్డ్ని ఇస్తూ ఉన్నాడు. అది ఏమనగా, తన్నును ఎందరు అంగీకరించరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశించక ఆయనకు ఒక అధికారం అనుగ్రహిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1:12 గమనించినట్లుగైతే అక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను గారు ఈ విషయంలో తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్నును ఎందరు అంగీకరించరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు.
మొట్టమొదటిగా ఏం చేయమన్నాడు? పాపములను ఒప్పుకోమన్నాడు. పాపములు ఒప్పుకున్న తర్వాత ఆయన ఒక అధికారం ఇస్తా ఉన్నాడు. ఆయన ఒక అధికారం ఇచ్చిన తర్వాత ఆయన నామమందు మనము కొనసాగేవారుగా ఉంటాం. ఈ లోకములో ఉన్న తల్లిదండ్రులు ఆయన ఇచ్చే అధికారం కాదండి ఇది. ఈ లోకములో ఉన్న బంధుమిత్రులు వారిచ్చే అధికారం కాదండి ఇది. ఈ లోకములో ఉన్న స్నేహితులు వారిచ్చే అధికారం కాదు ఇది. ఇది ఆ పరలోకములో నివసించడానికి ఆయన అనుగ్రహిస్తున్న అధికారం ఇది. ఆయన నామమందు నీ పాపమును ఒప్పుకున్నట్లుగైతే, ఆయన నామమందు నీ దోషమును ఒప్పుకున్నట్లుగైతే, ఆయన నామమందు నీవు పశ్చాత్తాపడినట్లుగైతే ఆయన కుమారుడిగా నీకు అధికారం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ లోకములో కాదు, ఆ పరలోకములో నీకు అధికారం అనుగ్రహిస్తూ ఉన్నాడు. కొంతమంది అయితే తన సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు. తన సొంత స్వబుద్ధితో బ్రతుకుతూ ఉన్నారు. వారేదో చెప్తా ఉన్నారులే, వారేదో చెప్పుకుంటారులే. కొందరైతే డబ్బుల కోసం బ్రతకలేని వాడు పాస్టర్ అని కొందరు అంటూ ఉన్నారు. కాదండి, పాస్టర్ అయిన వారికి దేవాది దేవుడు ఏ మూల నుంచైనా వారికి ఆహారమును పంపిస్తూ ఉంటాడు. మీరు ఇవ్వకపోతే ఇంకొకరు ఇవ్వకపోతే ఇంకొకరు. ఆ దేవుడు ఏలియాను ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాటి కాలంలో ఏలియా నువ్వు రా నా సేవకుడా అని ఏర్పాటు చేసుకున్నాడు. ఏలియాను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏలియాకి కాకులతో ఆహారమును పంపించాడు. కాకులతో అన్నపానములను ఆయనకి ఇప్పించాడు. నీవు అనుకుంటున్నావు సేవకుడికి నీవు ఇస్తున్న రూపాయి ఏదో, పావులా ఏదో, ₹10 ఏదో ఇస్తున్నావు, ఆయన నీ మీద బ్రతుకుతున్నాడని నీవు అనుకుంటున్నావు. ఓ సమాజమా, నీవు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనకి నువ్వు బ్రతికించడం లేదు, ఆ దేవుడే వారిని పోషిస్తూ ఉన్నాడు. సేవకులైన వారిని దేవాది దేవుడే పోషిస్తూ ఉన్నాడు. నీ సొంత నీతితో నువ్వు అనుకుంటున్నావు. అలా ఎప్పుడు అనుకోమాకు, అలా ఎప్పుడు తలంచుకోమాకు. దేవుని సేవకులైన వారిని నీవెంతగానో ప్రేమిస్తే, దేవుని సేవకులైన వారిని నీవెంతగానో ఆదరిస్తే ఆయన నీకు ఒక మంచి జ్ఞానాన్ని, శక్తిని నింపేవారుగా ఉన్నాడు. నీవు ఆ మారు మనసులోనికి వచ్చేవారుగా ఉన్నావు. నీ కోసం సేవకులైన వారు ప్రార్థన చేస్తారు. నీ కోసం సేవకులైన వారు నీ పట్ల ఆ దేవాతి దేవునికి ధూపము పంపిస్తారు. అప్పుడే నీవు ఈ లోకములో ఉన్న పాపమును విడిచిపెట్టేవారుగా ఉంటావు. ఈ లోకములో ఉన్న దోషమును విడిచిపెట్టేవాడుగా ఉంటావు. ఈ లోకములో ఉన్న శాపాన్ని వదిలిపెట్టేవాడుగా ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డ, అక్క, అన్న, తమ్ముడా, ఈ వీడియోను నువ్వు వీక్షిస్తున్నావు, చూస్తున్నావు. ఇది నా సొంత దీనికోసం మాట్లాడుచున్న మాటలు కావు ఇవి. దేవుని వాక్యముతో మాట్లాడుచున్న మాటలు ఇవి. దేవుని వాక్యం ద్వారా దేవుడు నాతో పలికిస్తున్న మాటలు ఇవి. నేను పలికే మాటలైతే లోకానుసారమైన మాటలు ఎన్నో పలకొచ్చు, ఎన్నో మీకు తెలియజేయచ్చు. కానీ ఇది నా సొంత జ్ఞానంతో మాట్లాడే మాటలు కాదమ్మా. నీవు నీ పాపమును ఒప్పుకున్నట్లుగైతే ఆయన నీకు ఒక అధికారం అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆయన నీకు ఒక ఆలోచన దయచేసేవాడుగా ఉన్నాడు. కొందరైతే సొంత నీతిని ఆధారం చేసుకొనిచున్నారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో అక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, సొలొమోను గారు 3వ అధ్యాయము 5వ వచనం, నీవు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతోను ఆయన యందు నమ్మిక ఉంచుము. నీ పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మిక ఉంచాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని ఆ లేఖనము తెలియజేస్తున్నది. ప్రియులారా, మన స్వబుద్ధి మనకు తప్పుడు మార్గాన్ని నేర్పిస్తుంది. మన స్వబుద్ధి మన జ్ఞానాన్ని ఇంకొక ఆలోచనకి నేర్పిస్తూ ఉంది. నేత్రాశ, శరీరాశ, జీవబడమ్మమునకు లోపరిచే విధముగా ఉంటుంది మన స్వబుద్ధి. అదే దేవుని ఆధారం చేసుకున్నట్లుగైతే, ఆయన పట్ల నీవు బాధ్యతతో నమ్మకంగా ఉన్నట్లుగైతే ఆయన నీకు అధికారం అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆ దేవాది దేవుడు నీతో నడిచేవాడుగా ఉన్నాడు. ఆయన కాడి తేలికైనదన్నాడు. ఆయన కాడిలో సులువుగా ఉన్నదని చెప్పాడు. మనము ఆయనను పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధించే వారుగా ఉండాలి. పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మన స్వబుద్ధిని ఎప్పటికీ ఆధారం చేసుకోకూడదు. మనము ఆయన కాడి మోసే బిడ్డలుగా మనం ఉండాలి. మొట్టమొదటిగా ఆ పాపములను ఒప్పుకోవాలి. పాపములు ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం వస్తే ఆయన
సొంత కుమారుడిగా మనల్ని ఏర్పాటు చేసుకునేవాడిగా ఉన్నాడు. ఏర్పాటు చేసుకున్నాక మన సొంత నీతిని, సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఆయనపై మనము ఉండేవారిగా ఉండాలి. ఆయన కాడిని మోసేవారిగా ఉండాలి. ఆయనను వెంబడించేవారిగా ఉండాలి. మనము ఆయన మార్గములో వెళ్ళేవారుగా ఉండాలి. ఆయనలో మనం జీవించేవారుగా ఉండాలి. మన సొంత స్వబుద్ధితో మనము ఈ లోకములో ఉండేవారుగా ఉండకూడదు. మొదట పాపమును ఒప్పుకోవాలి. రెండోది తన నామమందు విశ్వాసం ఉంచాలి. మూడోది సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకునకూడదు. సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకునకూడదు. మనం ఆయన కాడిని మోసేవారిగా ఉండాలి. ప్రియులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో ఆయన ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, నేను సాత్వికుడను, దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎదుకు నేర్చుకొనుడి. ఏమంటూ ఉన్నాడు? ఆయన సాత్వికుడై ఉన్నాడు, దేన మనసు గలవాడై ఉన్నాడు. ఆయన మన మీద ఆయన కాడి ఎత్తుకొని నేర్చుకునేవారుగా ఉండాలి. అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన భారము తేలిక. మోసేయాలనుకుంటే తేలికే, నీవు మోయాలనుకుంటే చాలా తేలికగా ఉన్నది. అదే దేవునిలోనికి వచ్చినాక ఇవన్నీ కూడా క్రమక్రమంలో మనము ముందు కొనసాగేవారుగా ఉండాలి. ఇలాగనే మనం ఉన్నట్లుగా అయితే ఈ లోకములో వర్ధిల్లుతాం, ఆ పరలోకములో కూడా దేవుని యందు మనము వర్ధిల్లేవారుగా ఉన్నాం. మొదట మనము పాపమును ఒప్పుకోవాలి. తర్వాత ఆయన తన నామమందు విశ్వాసం ఉంచితే ఆయన కుమార్తెలుగా మనల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. తన నామమందు విశ్వాసం ఉంచినప్పుడు మన సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకునకూడదు. ఆయన పైన ఆనుకోవాలి. ఆయన కాడిని మోయాలి. ఆయన భారాన్ని భరించేవారుగా ఉండాలి. ఆయన శ్రమలను భరించేవారుగా ఉండాలి. ఆయన మార్గాన్ని మనం సరళం చేసేవారుగా ఉండాలి. అనేక మందిని ఆయనలోనికి తీసుకొచ్చేవారుగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎవరైనాను ఈ లోకములో ఉన్నవారు, ఈ లోకములో నివసిస్తున్న వారు, అయ్యా ఇంక నువ్వు ప్రభువా మారకపోతే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించయ్యా, అయ్యా నీ చెంతకు చేర్చుకయ్యా, నేను ఈ లోకములో అనేకమైన పాపములు చేసి ఉన్నాను, దోషములను చేసి ఉన్నాను, నీచాతి నీచుడునయ్యా అని ఆయన నామమందు, ఆయన పాదముల దగ్గర, ఆయన సన్నిధిలోకి వచ్చి నీవు ఆయనకు ఒప్పుకున్నట్లుగైతే ఆయన నిన్ను క్షమించేవాడిగా ఉన్నాడు. నీ పాపములను క్షమించేవాడిగా ఉన్నాడు. నీ దోషములను క్షమించేవాడిగా ఉన్నాడు. నీ శాపములను క్షమించేవాడిగా ఉన్నాడు. ఆయన నామమందు నీ విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్వం పొందినట్లుగైతే ఆయన రాజ్యములో నీవు చేరడానికి ఆ దేవాది దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించడం గాక మన ఎన్నికలలో.